హలో గైస్ నేనైతే ఖుషీకి కొన్ని కూరలు సెపరేట్ గానే చేస్తానన్నమాట. ఎందుకంటే మా కూరలు కొంచెం కారంగా ఉంటాయి కదా. ఒకవేళ టైం లేకపోతే మాత్రం మా కూరలో కొంచెం కారం తగ్గించి ఖుషీకి పక్కకు తీసేసి మళ్ళీ మా కూరలో కారం వేసుకుంటాము. మాక్సిమం ఖుషీకి సెపరేట్ గా చేయడానికే చూస్తాను. ఖుషీ కోసం సెపరేట్ గా చేసి పెడితేనే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. నేనైతే మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కిచెన్ లోనే ఉంటాను. మార్నింగ్ లెగ్సి టిఫిన్ చేయాలి, దాంట్లోకి చట్నీ కూడా ఖుషీకి సెపరేట్ గా చేయాలి, మాకు సెపరేట్ గా చేయాలి. ఇంకా మా హస్బెండ్ కూడా బాక్స్ పెట్టాలి కాబట్టి మళ్ళీ వంట చేయాలి. ఇంకా రైస్ కూడా మా హస్బెండ్ బాక్స్ వరకే పెడతాను, ఎందుకంటే మేము తినేసరికి చల్లగా అయిపోతుంది కదా. ఇంకా వండిన కూరలో కొంచెం పక్కకు తీసుకుంటాను, నాకు మధ్యాహ్నం సరిపోయేంత వరకు. ఇంకా మిగతాది మొత్తం బాక్స్ లో పెట్టేస్తాను, ఎందుకంటే అందరూ కలిసి తింటారు కాబట్టి. ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఖుషీ కోసం సెపరేట్ గా కూర చేసేస్తాను. ఇంకా రైస్ అయితే సెపరేట్ గా ఏమి వండను, ఖుషీకి నాకు ఒకటే వండేస్తాను. మెత్తగా ఉన్నా కూడా తినేస్తాను, ఎందుకంటే వేడి మీద తింటాను కదా, ఇంకేం అనిపించదు. అది కూడా అప్పటికి తినడానికి మాత్రమే వండుతాను రైస్ అయితే. ఖుషీ తల్లికి ఫుడ్ విషయంలో అయితే నేను చాలా కేర్ తీసుకుంటాను. డేలో ఫుడ్ ఎన్ని సార్లు పెట్టినా కూడా వేడిగా అప్పటికప్పుడు చేసి పెడతాను, అంతేకాని మార్నింగ్ ది సాయంత్రంది రాత్రికి అలా ఎప్పుడు పెట్టను. మేమైతే ఖుషీ కోసం ఇంత కేర్ తీసుకుంటుంటే నాకైతే మా అమ్మ నాన్నే గుర్తొస్తున్నారు. ఎందుకంటే నాకు మా అన్నయ్యకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మార్నింగ్ రైస్ కానీ నైట్ రైస్ కానీ అలా ఏదైనా మిగిలినా కూడా ఆ చల్లది వాళ్ళు తినేసి వేడిగా ఉండేదే మాకు పెట్టేవాళ్ళు. నాకు తెలిసి అందరి పేరెంట్స్ కూడా ఇంతే ఉంటారు. ఓకే గైస్, బై బై.